హలో! గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వరా టూర్స్. నేను అలపి ఫుల్ టూర్ వీడియో పెడతానని చెప్పి చాలా రోజులైంది. కానీ సారీ ఏంటంటే ఒక వీడియో మిస్ అవ్వడం వల్ల నేను అది వీడియో పోస్ట్ చేయలేదనమాట. ఫైనల్‌గా అయితే ఆ వీడియో నాకు దొరికేసింది. సో, అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నేను జస్ట్ 1 డేలో అంటే 24 అవర్స్‌లో నేను అలపిలో ఏమేం ప్లేసెస్ కవర్ చేశాను, ఎలా టైమ్ స్పెండ్ చేశాననేది మొత్తం ఈ వీడియోలో వస్తుందనమాట. ఇది సేలం రైల్వే స్టేషన్‌లో ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ అనమాట. 1 అవర్‌కి రూ. 24 చార్జ్ చేస్తారు. నేను ఇక్కడే ఫ్రెష్ అయ్యాననమాట. ఇప్పుడు డైరెక్ట్‌గా ఇక్కడ నుంచి మనం సేలం ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిపోదాం. ఏంటంటే నేను సేలం టు కొచ్చి వరకు ఫ్లైట్‌లోనే వెళ్తున్నాననమాట. సో, ఎయిర్‌పోర్ట్‌లో కలుద్దాం. ఇది మన సేలం ఎయిర్‌పోర్ట్ అనమాట. ఇది తమిళనాడులో ఉంటుంది. బుల్లి ఎయిర్‌పోర్ట్ అనమాట. చిన్న ఎయిర్‌పోర్ట్ కాబట్టి అందరిని ఒకేసారి లోపలికి పంపించట్లేదు. నేనైతే కోచి వెళ్ళడానికని వెయిట్ చేస్తున్నా అనమాట. ఎవరైతే కోచి వెళ్ళడానికి ఇంకా బెంగుళూరు వెళ్ళడానికి వచ్చారో వాళ్ళందరినీ బయట వెయిట్ చేయమన్నారు. ఈ వానకి టైము, పాడు అనేది ఏమీ లేదు. వాన చూడండి ఎలా పడుతుందో. ఈ వాన వల్ల కంప్లీట్‌గా మా ఫ్లైట్ కొచ్చి వెళ్ళే ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందనమాట. నా ప్లాన్‌లు మొత్తం బిస్కెట్ అయిపోయాయి. కొచ్చి వెళ్ళే ఫ్లైట్ క్యాన్సిల్ అయింది గదా! అందుకనే సేలం నుంచి డైరెక్ట్‌గా అలపి వెళ్ళే బస్ బుక్ చేసుకున్నాననమాట. ఇది ప్రీమియం బస్సు. స్లీపరు ఉంది. సెమీ స్లీపర్ గూడా ఉందనమాట. ఈ బస్సు జై సాయి రోలింగ్ సర్వీస్ వాళ్ళు రన్ చేసే బస్ అనమాట. బస్ అయితే చాలా నీట్‌గానే ఉంది గానీ, ర్యాష్ డ్రైవింగ్ అండ్ పంక్చువాలిటీ అస్సలు లేదనమాట. చాలా లేట్‌గా వచ్చింది బస్సు. సో నేను ఎర్లీ మార్నింగ్ 4:00కల్లా అలిపి రీచ్ అయిపోయాననమాట. ఆ రోజు నా బర్త్‌డే కావడం వల్ల ఫస్ట్ నేను చర్చ్‌తోనే స్టార్ట్ చేయాలని వెంటనే చర్చ్‌కి స్టార్ట్ అయిపోయాననమాట. ఇది మన కేరళలోని కుటనాడు రీజియన్‌లో ఉన్న పులికూరు అనే ఐలాండ్ విలేజ్ అనమాట. ఇదొక ఐలాండ్. నేను చర్చ్‌కెళ్ళడానికని వెయిటింగ్ అనమాట. నా కర్మ కొద్దీ ఒక్క పడవ కూడా కనిపించట్లేదనమాట దరిదాపుల్లో. నేను అటువైపు గట్టుకెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది కదా! ఆ చర్చ్‌కెళ్ళాలనమాట. ఏంటి ఆ చర్చ్ ఇంకా ఈ బ్రిడ్జ్ చూస్తుంటే మీకేమైనా గుర్తొస్తుందా? ఆ చర్చ్ గురించి, ఈ బ్రిడ్జ్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. లొకేషన్ మాత్రం అదిరిపోయిందనమాట. అది నేను మార్నింగ్ టైమ్ వచ్చానేమో వ్యూస్ అయితే సూపర్‌గా ఉండినాయి. నేను ఈ ప్లేస్‌కి మన అలిపిరి నుంచి బస్‌లో వచ్చాననమాట. మొత్తానికి ఆ గట్టు నుంచి ఈ గట్టుకైతే నడుచుకుంటూ వచ్చేసాననమాట. పైగా ఇక్కడ బ్రిడ్జ్ కనిపించేసరికి బ్రిడ్జ్‌లో నుంచి క్రాస్ అయిపోయి వచ్చేసాననమాట. ఫైనల్‌గా చర్చ్‌కైతే రీచ్ అయిపోయాను. నేనిప్పుడు వచ్చేసాను మన అలపిలోనే ది మోస్ట్ ఫేమస్ చర్చ్ అయిన సెయింట్ మేరీస్ ఫోరెనా చర్చ్ అనమాట. ఇది మనకి పూలింకును అనే ఐలాండ్ విలేజ్‌లో ఉంటుంది. ఇది కూటనాడు రీజియన్ కిందకొస్తుందనమాట. అలపి నుంచి మనకి ఆల్మోస్ట్ లైక్ 18 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుందిది. మీరు ఒకవేళ హౌస్ బోట్ బుక్ చేసుకుంటే అలపి నుంచి డైరెక్ట్‌గా చర్చ్ వరకు మీరు రావచ్చనమాట. షికారా బోట్‌కి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయో నాకైతే తెలీదు. నాకు తెలిసినంత వరకు పబ్లిక్ ఫెరీ అయితే లేదనమాట చర్చ్ దాకా. నేను అందుకే బస్‌లో వచ్చాననమాట. 'ఏం మాయ చేసావే' సినిమాలో కార్తీక్ మన జెస్సీ కోసం కేరళ దాకా వెతుక్కుంటూ వచ్చేస్తాడు గదా! అదే చర్చ్ అనమాట ఇది. ఈ చర్చ్‌లోనే ఆ షూటింగ్ మొత్తం జరిగింది. కేరళ అనగానే మనకందరికి బాగా గుర్తొచ్చే సినిమా 'ఏం మాయ చేసావే' సినిమానే గదా! చర్చి లోపట ఎందుకు నేను వీడియో తీయలేదంటే, నేను వెళ్ళింది సండే రోజనమాట. సండే రోజు ప్రేయర్ జరుగుతుందనమాట నేను వెళ్ళే టైంకి. సో, ప్రేయర్ జరిగే టైంలో వీడియోలు తీయనివ్వరు కాబట్టి నేను వీడియో తీయలేదనమాట. సో, ఇప్పుడు రిటర్న్ అలపికి స్టార్ట్ అయిపోదాం. రండి తిరిగెళ్ళేటప్పుడైనా నాకు బోటు దొరుకుతుందో లేదో చూద్దాం. నేను కేరళలో ట్రెడిషనల్ బోటింగ్ చేసేస్తున్నాను మొత్తానికి ఫైనల్‌గా. ఎప్పటినుంచో నేను కేరళ వెళ్ళాలి, ట్రెడిషనల్ బోటింగ్ చేయాలనుకున్నాను. ఫైనల్‌గా కేరళలో ట్రెడిషనల్ బోటింగ్ చేస్తున్నాననమాట. నాకు ఎంత సంతోషంగా అనిపించిందంటే, మన గోదావరిలో మనం ట్రావెల్ చేస్తే పడవలో ఎంత సంతోషంగా ఉంటుందో, అంత సంతోషంగా అనిపించిందనమాట. అక్కడ దూరంగా ఓ చర్చ్ కనిపిస్తుంది కదా! ఆ చర్చ్ నుంచి బయటకి రాగానే మనకు పడవ దొరికేసిందనమాట. అదృష్టం కొద్దీ పడవెక్కేసాను. అదేం చర్చ్ అనుకుంటున్నారా? నేను లాస్ట్ షాట్‌లో పెట్టాను. ఆ చర్చ్ డీటెయిల్స్ అన్నీ. అవి చూసేయండి. మొత్తానికి గట్టుకైతే రీచ్ అయిపోయాననమాట. ఆ గట్టు నుంచి ఈ గట్టుకి రూ. 10 తీసుకున్నారనమాట. ఇది మొత్తం బస్ స్టాపు. ఇప్పుడు ఇక్కడ మనకి అలిపిరి వెళ్ళే బసెస్ వస్తాయన్నమాట. ఈ పులింకుడు అనే విలేజ్ మనకి అలిపిరి నుంచి 17 కిలోమీటర్స్ ఉంటుందనమాట. సో, బస్ రాగానే నేను అలిపిరి రీచ్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి వెంటనే ఫెర్రీ స్టాప్‌కి వెళ్ళిపోయాననమాట. నేను అలపిలోని టూరిస్ట్ కమ్ పబ్లిక్ ఫెరీ ఎక్కి కేరళ బ్యాక్ వాటర్స్‌ని ఎంజాయ్ చేయబోతున్నాను. ఈ ఫెరీ స్టాప్ మనకి అలపి బస్ స్టాప్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుందనమాట. నేనిప్పుడు క్రాస్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్నా. క్రాస్ ఓవర్ బ్రిడ్జ్ అయితే సూపర్‌గా డిజైన్ చేశారనమాట కలర్‌ఫుల్‌గా. ఇదే అనమాట మన ఫెరీ స్టాపు. మనకి బస్ స్టాప్స్ ఎంత కామనో కేరళలో ఫెరీ స్టాప్స్ అంత కామన్ అనమాట. అండ్ నేను యాక్చువల్లీ ఫస్ట్ నేను షికారా బోట్ రైడే చేద్దాం అనుకున్నా గానీ, నేనెళ్ళింది అక్టోబరు. అది కరెక్ట్ దసరా టైంకెళ్ళాననమాట. పీక్ సీజన్ అంట అక్టోబర్ నుంచి కేరళలో. సో, అస్సలు తగ్గట్లేదు ఏమాత్రము. 1 అవర్‌కి 1000 అడిగారు. పోనీ 1 అవర్ సరే, ప్రతిసారి ఊరికే రాము కదా కేరళ అని నేను డబ్బులు పెట్టాలనుకున్నా గానీ కుదరట్లేదనమాట. ఏంటంటే 2 అవర్స్ ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి బోట్ అని చెప్పారు. అందుకే ఇంకా వదిలేసాననమాట. సో, మీరు గనక కేరళ వచ్చినప్పుడు పబ్లిక్ ఫెరీలో ట్రావెల్ చేయాలి బడ్జెట్‌లో అనుకుంటే మాత్రం మీరు టైమింగ్స్ చూసి రండనమాట. ఏంటంటే నేను వెళ్ళిన టైంలో లేకపోవడం వల్ల బోట్ నేను ఆల్మోస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ వెయిట్ చేశాననమాట. సో, నేను ఎలా ఎంజాయ్ చేశాను ఏంటనేది ముందు ముందు వీడియోలో చూడండి.
ఆలపిలో నా బ్యాక్ వాటర్స్ బోట్ రైడ్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఇది కేరళ గవర్నమెంట్ ఫెరీ అనమాట. అప్పర్ డెక్ వ్యూ మొత్తం ఇలా ఉంటుందో, వ్యూస్ మొత్తం ఇలా ఉంటాయనమాట అప్పర్ డెక్ నుంచి. అప్పర్ డెక్ టికెట్ అయితే 60 రూపీస్ ఉంటుంది. 1 అవర్ జర్నీ ఉంటుందనమాట. లాస్ట్ బోట్ జెటీ వరకు తీసుకెళ్తారు మనల్ని. జెటీ అంటే బోట్స్ ఆగే ప్లేస్ అనమాట. మనకి బస్ స్టాప్స్ ఎలాగో అక్కడ బోట్స్‌కి జెటీ అలాగనమాట. ఇప్పుడు మనము కేరళ బ్యాక్ వాటర్స్‌ని ఎంజాయ్ చేయడానికి మనకున్న మేజర్ ఆప్షన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. దాంట్లో టాప్‌లో ఫస్ట్ వన్ ఉండేది హౌస్ బోట్ అనమాట. కాకపోతే సోలో ట్రావెలర్స్‌కి హౌస్ బోట్ అనేది చాలా హై బడ్జెట్ అయిపోతుంది. ఫ్యామిలీస్‌తో, ఫ్రెండ్స్‌తో వెళ్ళే వాళ్ళకైతే అది బాగా వర్కౌట్ అవుతుందనమాట. ఒకవేళ మీరు హౌస్ బోట్ తీసుకోవాలనుకుంటే మీరు పున్నమడ బ్యాక్ వాటర్స్ ఏరియాలో మీరు స్టే చేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే పున్నమడ బ్యాక్ వాటర్సే హౌస్ బోట్స్‌కి కేర్ ఆఫ్ అడ్రెస్ అనమాట. అక్కడ లైన్‌గా ఉంటాయన్నమాట హౌస్ బోట్స్. సో, మీరెంతమందున్నారో దాన్ని బట్టి అండ్ మీకు నచ్చిన బోట్‌ని మీరు బుక్ చేసుకోవచ్చనమాట హౌస్ బోట్‌ని. సోలో ట్రావెలర్స్‌కైతే నేను హౌస్ బోట్ సజెస్ట్ చేయను. ఎందుకంటే అది హై బడ్జెట్ కాబట్టి. హౌస్ బోట్ కాస్ట్ సీజన్‌ని బట్టి ఉంటుందనమాట. మనం పీక్ టైమ్‌లో వెళ్ళామంటే అండ్ ఫెస్టివల్ టైమ్‌లో మెయిన్‌గా పండుగల టైమ్‌లో వెళ్ళామంటే జేబులు ఖాళీ అయిపోతాయన్నమాట. కాస్ట్‌లు ఆ రేంజ్‌లో ఉంటాయి హౌస్ బోట్‌వి. అండ్ హౌస్ బోట్‌లో ట్రావెల్ చేస్తే జస్ట్ 5 అవర్స్ జర్నీ మాత్రమే ఉంటుంది. కాకపోతే నైట్ స్టే అంతా హౌస్ బోట్‌లోనే ఉంటుందనమాట. నెక్స్ట్ షికారా బోట్స్ అనమాట. షికారా బోట్స్ మనకి ఆలపి బస్ స్టాప్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లోనే మనకు షికారా బోట్స్ అనేటివి ఉంటాయన్నమాట. మీరు 2 అవర్స్ నుంచి 4 అవర్స్ వరకు ఎంతసేపైనా మీరు షికారా బోట్స్ బుక్ చేసుకోవచ్చనమాట. కానీ 1 అవర్‌కైతే వాళ్ళివ్వరు. కంపల్సరీ 2 అవర్స్ బుక్ చేసుకోవాలి షికారా బోట్ అనేది. ఆ షికారా బోట్స్ కూడా సేమ్ హౌస్ బోట్ లాగా సీజన్‌ని బట్టి ఉంటాయన్నమాట కాస్ట్. నేను చెప్పాను కదా! నేను లాస్ట్ షాట్‌లో కూడా క్లియర్‌గా చెప్పాను. 1 అవర్‌కి వాళ్ళు 1000 చెప్పారనమాట నాకు. అందుకని నేను వదిలేసాను షికారా బోట్‌ని. షికారా బోట్స్ ఉండే దగ్గరే మనకి ఈ నాటు పడవలు, చేపలు పట్టే నాటు పడవలుంటాయి గదా! లోకల్ వాళ్ళు తిరిగేటియి. ఆ పడవల్లో కూడా మనం బోట్ రైడ్ చేయొచ్చనమాట. వాటి కాస్ట్ కూడా ఆల్మోస్ట్ లైక్ సేమ్ మన షికారా బోట్స్ లాగానే ఉంటదనమాట. సో, అవి కూడా మీరు వాటిలో మీరు ట్రావెల్ చేయాలంటే అవి కూడా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము మన కేరళ గవర్నమెంట్ అరేంజ్ చేసిన ప్యాసింజర్స్ కమ్ టూరిస్ట్ ఫెరీ డీటెయిల్స్ కోసం వద్దాము. ఇది మనకు జెటీ నుంచి స్టార్ట్ అవుతుందంట. జెటీ అంటే చెప్పాను కదా! మనకి బోట్స్ ఆగే స్టాపు. ఇది మనకి జెటీ అనేది మనకి అలపి బస్ స్టాప్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే ఉంటుందనమాట. మనకి గవర్నమెంట్ ఫెరీస్ అన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. టికెట్ కాస్ట్ అప్పర్ డెక్ అయితే 60 రూపీస్. అదే లోవర్ డెక్ అయితే 23 రూపీస్ అనమాట. గవర్నమెంట్ ఫెరీలో అయితే 2 అవర్స్ మన బడ్జెట్‌లో మనం హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చనమాట. ఎళ్ళడానికి 1 అవర్, తిరిగి రిటర్న్ రావడానికి 1 అవర్ అనమాట. హ్యాపీగా కంప్లీట్‌గా బ్యాక్ వాటర్స్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చనమాట. ప్యాసింజర్స్ కమ్ టూరిస్ట్ ఫెరీ అనేది మనకి హౌస్ బోట్స్, ఇంకా షికారా బోట్స్ ఏ రూట్స్ కవర్ చేస్తాయో వాటికంటే ఎక్కువ రూట్స్ కవర్ చేస్తుందంట పబ్లిక్ ఫెరీ అనేది. కానీ కేరళ జనాలు ఎంత అదృష్టవంతులు గదా! ఇంత అందమైన ప్లేసెస్‌లో వాళ్ళు స్టే చేస్తున్నారు. కాకపోతే వర్షాకాలం మాత్రం వాళ్ళకి చాలా పెద్ద డిఫాల్ట్ అనమాట కేరళ వాళ్ళకి. అంతకు మించి ఆ వర్షాకాలం ఒక్కటి తీసేస్తే వాళ్ళంత అదృష్టవంతులు ఇంకెవరుండరనమాట. అంటే పొల్యూషన్ ఫ్రీ గదా! చాలా అంటే చాలా బావుంటది. కేరళ జనాలైతే నిజంగా బ్లెస్డ్ అనుకోవాలి. ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్‌లో స్టే చేస్తున్నందుకు. కేరళలో ఎవ్రీ ఇయర్ మనకి అలపిలోనే పూర్ణమాడ బ్యాక్ వాటర్స్ అనే ఏరియాలో మనకి స్నేక్ బోట్ రైడ్ జరుగుతుందనమాట ఆగస్ట్‌లో. ఒకవేళ మీరు నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తే ఆగస్ట్ ఆ టైంలో ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ బోట్ రేస్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే. ఫైనల్‌గా ప్యాసింజర్ కమ్ టూరిస్ట్ ఫెరీలో అయితే నా ఎక్స్‌పీరియన్స్ సూపర్ అనమాట. బాగా ఎంజాయ్ చేశాను. బ్యాక్ వాటర్స్‌ని, వ్యూస్‌ని బాగా ఎంజాయ్ చేశాననమాట. ఆ పద్ధతిలో కదా! చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బడ్జెట్‌లో ట్రావెల్ చేశాను అండ్ ఫ్రీగా తిరిగాననమాట అటు ఇటు. ఏంటంటే ఒకటే ప్లేస్‌లో అలా కూర్చొని ఊరికే అటు ఇటు చూడకుండా హ్యాపీగా అటు ఇటు తిరుగుకుంటే చూసాననమాట. ఎంజాయ్ చేశాను ప్లేసెస్ అన్నీ. సో, అది నాకు బాగా నచ్చిందనమాట. ఇదంతా లోవర్ డెక్ అనమాట. లోవర్ డెక్ నుంచి కూడా వ్యూస్ అదిరిపోయాయన్నమాట. సూపర్‌గా ఉన్నాయి. అంటే చాలా క్లోజ్ డిస్టెన్స్ నుంచి వాటర్ చూస్తున్నాం కదా! చాలా అంటే చాలా బావుండిద్ది. మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయి. కానీ స్పీడ్ బోట్ డీటెయిల్స్ నాకేం తెలియదనమాట. జస్ట్ కనిపించింది కాబట్టి చెప్తున్నాను అంతే. నెక్స్ట్ ఇప్పుడు నేను షాపింగ్‌కెళ్తున్నా. ఇది మనకి అలపిలోని కేశవాలయం హ్యాండ్లూమ్ షాప్ అనమాట. అలపి వచ్చిన వాళ్ళు మోస్ట్‌లీ
మనకి కేరళ శారీస్ అన్నీ ఇక్కడ నుంచే తీసుకెళ్తారు. ఈ షాప్ స్పెషాలిటీ ఏంటంటే, మనకి షాప్ దగ్గరే చీరలు నేస్తారనమాట. అది లాస్ట్‌లో చూపిస్తాను. ఇది మొత్తం షాప్ అనమాట. షాప్‌లో కూడా వ్యూ మొత్తం ఇలా ఉంటుంది. చూడ్డానికైతే షాప్ చిన్నదానిలా అనిపిస్తది కానీ, మ్యాటర్ మాత్రం గట్టిగా ఉందనమాట. చీరల క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఏంటంటే, అక్కడికక్కడే నేసి అమ్ముతున్నారు కదా చీరలు. క్వాలిటీ అయితే చాలా బాగుండిద్ది. నేనైతే 3 శారీస్ తీసుకున్నాననమాట. ఇవాల్టికి ఇంకా బ్యాటరీ అయిపోయిందనమాట. సో, ఇక్కడితో నేను ఈరోజు తిరగడం ఎండ్ చేసేస్తున్నాననమాట. హాస్టల్‌కెళ్ళిపోతున్నానింక. హాస్టల్ ఇన్‌సైడ్ వ్యూ అంతగా చూపించడానికి ఏం లేదు కాబట్టి, ఔట్‌సైడ్ వ్యూ మాత్రం చూపిస్తా. ఇది మన అలకి బీచ్ అనమాట. ఇది మార్నింగ్ 7, 7:30 ఆ టైంకి. స్పెషల్‌గా ఏమీ నేను బీచ్ కవర్ చేయడానికి రాలేదు. నేను స్టే చేసిందే బీచ్ దగ్గర ఉన్న హాస్టల్ దగ్గర స్టే చేశాననమాట. సో, చాలా బడ్జెట్‌లో స్టే చేశాను. అంటే ముందు వేరేది బుక్ చేసుకునిందని నేను ఎర్లీ మార్నింగ్ అలిపి రీచ్ అయ్యేసరికి వాళ్ళు 11 తర్వాతనే చెక్ ఇన్ అని చెప్పారనమాట. సేమ్ ముందు బుక్ చేసుకుంది నాకెందుకు నచ్చలేదంటే, వాళ్ళు కనీసం కన్సెంట్ చూపించలేదనమాట. లేడీస్ అనే కన్సెంట్ కూడా చూపించకుండా బిజినెస్ ప్రకారంగానే మేడం 11 తర్వాతనే చెక్ ఇన్ మేడం అని చెప్పేసరికి నాకు అవి నచ్చలేదనమాట. సో, అందుకే వెంటనే ఇది బుక్ చేసుకున్నాను. అంటే నాకు ఇదొక్కటే దొరికిందనమాట. నేను అడిగాననమాట. అదేంటి నేను చెక్ ఇన్, చెకౌట్ టైమ్ చూసి కదా బుక్ చేసుకున్నానని చెప్తే, సారీ మేడమ్ మేము అప్డేట్ చేయలేదు చెక్ ఇన్, చెకౌట్ టైమ్స్ అని చెప్పారనమాట. అది మన మిస్టేక్ కాదే కదా! నేను ఇప్పటిదాకా మాట్లాడింది ఎడెన్ హోమ్ స్టే గురించి అనమాట అలపిలో. నేను ఇప్పుడు స్టే చేసింది ఏంటంటే బీచ్ క్లాన్ డోన్స్ అనమాట. బీచ్ అలపి బీచ్ దగ్గర ఉంటది. ఇదనమాట హాస్టల్, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇందాక చెప్తుంది బ్యాక్ సైడ్ నుంచి అనమాట. సో, నెక్స్ట్ నేను కొచ్చి వెళ్ళిపోతున్నా అనమాట. కొచ్చి వీడియోతో కలుద్దాం. బాయ్.